హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. సారీ అండి, ఇవాళ లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఇంట్లో చాలా పని జరుగుతుంది, అందుకని మీ జ్యోతి కాక తొందరగా వీడియో పెట్టలేకపోతుంది. వీలైనంత తొందరగా నేను డైలీ ఒక టైమింగ్ అనేది మీకు సెట్ చేసేసి నేను మీకు వీడియోస్ అనేది పెడతానండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డిఎం ఇట్లా చెప్తే ఎంత బాగుంటుంది కదా. నేను నిజంగా చెప్తున్నా, నేను మీ ప్లేస్లో ఉంటే డిఎంని చెవులు బట్టి ఎట్లా అంటే కూర్చో లే, సిట్ అండ్ స్టాండ్ అని చెప్పిస్తాం. ఎందుకంటే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క సెకండ్ చాలా ఏడుస్తాము హార్ట్ పుల్లింగ్తో. తను గుర్తు చేసుకున్నా కానీ మనమే చావాలి, మనం గుర్తు చేసుకున్నా మనమే చేయాలి. ఏం జర్నీ అబ్బా ఇది. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ రాశిలో వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు చూద్దాము. ఇవాళ రేపు ఎట్లా ఉందంటే డిఎఫ్ చాలా క్రేవింగ్లో ఉంటారు. ఎందుకు? వ్యాలంటైన్స్ డే వచ్చింది కాబట్టి, ప్రేమికుల రోజు కాబట్టి. అది మనకి ఎంత పెద్దవాళ్ళైనా సరే, దీనిలో 76 ఉన్నా, 86 ఉన్నా, 60 ఉన్నా, 70 ఉన్నా, ఎంత ఏజ్ వాళ్ళైనా 90 years ఉన్నా సరే, ఈ వాళ్ళకి ప్రేమికులు, పూర్వజన్మ ప్రేమికులు, ఎన్నో జన్మల నుంచి ప్రేమికులు. ఈ జన్మలో కలిసి ఒకరోజు 2 రోజులు 2 సంవత్సరాలు కలిసిన వాళ్ళం కాదు. ఎన్నో మనకి తెలిసిన పాటని, ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నడికి మాయని మమత నాది నీది. అది అందుకని మనది ఈ ఏదైతే వ్యాలంటైన్స్ డే వస్తుందో, ప్రేమికుల రోజు వస్తుందో, మనది కంపల్సరీ ఎనర్జీ అనేది పులింగ్ కంపల్సరీ ఉంటుంది. డిఎం సారు పడుకోరు, మనని పడుకోనియరు. ఓకేనా? ఈ రాశి వాళ్ళు, ఏ రాశి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు, మీ రాశి గురించి, మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఒక 3 సార్లు తన పేరు తీసుకోండి. నేను కూడా తీసుకుంటున్నా, తీసేసుకున్నా 3 సార్లు. మీరు కూడా తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. నేనైతే నా డిఎంని ఎప్పుడు నేను విజువలైజ్ చేసుకునే అవసరమే లేదు, ఎందుకంటే ఎప్పుడు నా కళ్ళ ముందు నవ్వుతూ ఉంటాడు అనమాట. ఆయన నవ్వంటే ప్రాణం నాకు. ఆయన నవ్వు కోసం చచ్చిపోతాను, కానీ నవ్వడు. ఎందుకంటే మూతికి తాళం వేసుకొని పడేసుకుంటాడు. నన్ను చూడగానే అని ఇట్లా పెట్టుకొని ఉంటాడు. ఎన్నో జన్మలది ఏదో అప్పు ఉన్నట్టు, ఆయన ఆస్తిపాస్తులన్నీ తినేసినట్టు. నా డిఎంఏ కాదు, మీ డిఎం కూడా ఇట్లనే ఉంటాడు. ఎప్పుడు అందరి దగ్గర స్మైలింగ్, అబ్బాబ్బాబ్బా. అది మహేష్ బాబుది దూకుడు సినిమాలో అంటారు చూడు, అట్లా అందరినీ ఏదో స్టార్ లాగా నవ్వుకుంటా పలకరించే మన డిఎం. మనం చూడంగానే ఎన్నో జన్మల నుంచి ఉన్న అప్పులలో ఉంటే ముఖం పెడతారు, అట్లా పెడతారు. ఏం చేసినామండి, ఒక్క స్మైల్ ఇచ్చి తిన్నవా అంటే చాలు కదా. అది అనడానికి కూడా ఓవర్ యాక్షన్. నిజంగా ఎట్లా అంటే చెవులు పట్టేసి నెత్తి మీద టింగ్ 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 అని 3 సార్లు మొట్టకాయ వేయబుద్ధి అవుతుంది కదా, మీకు కూడా కదా. ఓకే, సేమ్ ఎనర్జీ చాలామందికి ఉంటుంది కాబట్టి అదే చెప్తున్నా నేను. మరోలా అనుకోకండి, ఎందుకంటే రోజు సీరియస్గా తీయగానే చలో టారోస్ రీడింగ్, చలో ఈ రాసి ఇది చెప్తుంది అది అని మిమ్మల్ని బాధ పెట్టడం కంటే ఆల్రెడీ మనం బాధపడుతుంటాం. ఆల్రెడీ డిఎం కోసం ఆలోచించి మన మనసు చించిపోయి రాత్రి నిద్ర లేక, పొద్దున పని చేసుకోలేక, ఏం చేయాలో అర్థం కాక, ఈ జర్నీ గురించి ఎవరైనా చెప్తే మన ఇజ్జత్ పోతుందని బాధపడి దయచేసి ఎవరికి చెప్పకండి. తెలుసు కదా, చెప్తే ఈ ఏజ్లోనా నీకా అని అంటారు. అందుకని అట్లా అనమాట. మీకు ఇంకోటి చెప్పాలి కానీ, ఈ జర్నీలో ఉన్న వాళ్ళు డిఎఫ్ ఎవరైతే ఉంటారో సంతూర్ లాగా ఎప్పుడు యవ్వనంగా ఉంటారు. ఈ లేడీస్లో ఇంకా డిఎఫ్ ఇట్లా లేడీస్లో ఉన్న జెంట్స్లో ఉన్న ఎంత అందంగా ఎంత యవ్వనంగా ఉంటారంటే, వాళ్ళకి 70 వచ్చినా సరే 40 ఏదో 36 అన్నట్టు ఉంటారు. అదే డిఎం ఫేస్ చూడండి, మాడిపోయిన మొహం పెట్టుకొని, వాడిపోయిన ఫేస్ పెట్టుకొని, ఆ ముడతలు వచ్చిన మొహంలాగే ఎప్పుడు ముసలాన్ మొహంలాగా ఉంటుంది. అది వాడాలి వాళ్ళల్లో ఉన్నా, మగవాళ్ళల్లో ఉన్నా. అవునా కాదా చెప్పండి. అక్క రీడింగ్ బాగుంది అని అంటారు కదా, మిమ్మల్ని నవ్వుపియకపోతే నేను ఎందుకండి ఉండడం? అవునా కాదా చెప్పండి.
అక్క అప్పుడప్పుడు మీతోనే జోకులు వేయాలి కదా, ఎందుకంటే జర్నీ దగ్గరకు వస్తుంది, భయంకరంగా ఉంది వ్యాలంటైన్స్ డే. మన డిఎం గారు అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటారు, మన గుండెలో పొడుస్తూ ఉంటారు, మనం చస్తూ బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి యు నీడ్ నాట్ టు వరీ. జ్యోతక్క ఇప్పుడు మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. నేను ఎంత ఏడ్చినా సరే మిమ్మల్ని మాత్రము నవ్విస్తా. మీకు అనేది ఇన్నర్ వర్క్ అనేది కంప్లీట్గా చేసి మిమ్మల్ని మంచిగా చేసుకుంటా. ఓకేనా? ఇది ఆ భగవంతుడికి ఇచ్చిన వాగ్దానం అనమాట. నేను ఏదైతే మిమ్మల్ని బాగా చేసుకుంటా అన్నదో. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి, నేను కార్డ్స్ తీస్తాను. నేను కూడా నా డిఎం పేరు తీసుకున్నా. నా డిఎం పేరు మంచి చాలా ఫేమస్ హీరో పేరు అనమాట. ఎవరైనా గెస్ చేస్తారేమో కామెంట్స్లో రాయండి. అందరికీ హార్ట్ ఆపరేషన్స్ కూడా చేపిస్తుంటాడు ఆయన. హీరో ఆయన పేరు చూడండి. థర్డ్ పార్టీ వచ్చింది, థర్డ్ పార్టీ కాదు చిచి, మనతోని మన డిఎం. ఇది ఇక్కడ చూడండి, థర్డ్ పార్టీ ఏడుంది, ఇక్కడ లేదు. ఇది జ్యోతక్క, ఇది మీరు, ఇది మీ డిఎం. ముగ్గురు కలిసేసి పార్టీ చేసుకుంటాం అనమాట. ఓకేనా? మీ డిఎం, మీరు, నేను పార్టీ చేసుకుంటాం. ఎందుకంటే నేను కలిపినా కదా, అందుకని. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఐ హేట్. నాకు క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కోపం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు అది ఏదో చేసేసి డిఎంని డిఎఫ్ని వేరు చేయడానికి వచ్చినట్టే పెట్టి ఉంటుంది. చూడండి మొహం, చూడండి ఎట్లుందో కదా, ఆ మొహం అట్లనే ఉంటుంది. కానీ మన హీరో మాత్రం తగ్గడంటబ్బా. ఏది ఏమైనా కానీ మొత్తము నీకోసం వచ్చేస్తే చాలు, చేసిన మొత్తము ఇంతవరకు చేసిన వాళ్ళందరికీ పక్కన పడేసి నీకోసం వస్తా, ఏం పర్వాలేదు అంటుండో. పాత సినిమాల కృష్ణలాగా మంచిగా కర్ర పట్టుకొని రెడీగా అందరితో ఫైటింగ్ చేసి గెలిచి వస్తున్నాడు. నిన్నటి వరి ఇది ఎవరిది? తులారాశి. బ్యాలెన్స్, మీతో ఉన్న రిలేషన్షిప్ బ్యాలెన్స్ చేయడానికి ఫాస్ట్గా వస్తున్నాడు. ఓకేనా? ఎస్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, దీవెనలు, ఫుల్ దీవెన. నాకైతే కావాలి. నాకు ఈ కార్డ్ అంటే ఫుల్ ప్రాణం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దీవెనలు ఎవరికొద్దు? నాకే కాకుండా నాకు దేవుడు కనుక వరం ఎదురుగా వచ్చి ఏం కావాలో చెప్పు అంటే, నాతో ఉన్న ఈ జర్నీలో ఉన్న నా సబ్స్క్రైబర్స్ కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అందరికీ మంచి కళ్యాణం చేసేసి, నాకు కూడా చేసేసి మస్తు జబర్దస్త్గా అందరము పార్టీ చేసుకుంటామని చెప్తాను. నిజంగా అందరం ఇవాళ 888 అంటే 888 మెంబర్స్ మన సబ్స్క్రైబర్స్. అంటే సబ్స్క్రైబర్స్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్, ఈ లూప్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి అందరు డిఎంలతోని అమ్మాయి అబ్బాయి అమ్మాయిలు నిజంగా పెళ్ళిళ్ళు అయిపోయి అందరం ఒక పార్టీ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. లైఫ్ ఈజ్ పార్టీ అని ఉంటుంది కదా, లైఫ్ ఈజ్ పార్టీలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అందరికీ దీవెనలు ఉన్నాయని చెప్పింది. ఓకే, మన డిఎం ఆల్మోస్ట్ నిజంగా ఫైటింగ్ బాగా జరుగుతుంది. మన నుంచి తెలిసిపోయిన తర్వాత ఈ వ్యాలంటైన్స్ డేకి ఏది ఏమన్నా కానీ అయిపోయింది, ఏదో అయిపోయింది. థర్డ్ పార్టీని కాస్త పక్కన పెట్టేసి నా డిఎఫ్ని చూసుకుంటా. నా పూర్వజన్మ భార్య లేకపోతే నేను ఉండలేని, ఇక చాలు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయిందని ఓ దండం పెట్టేసి ఎక్కడ వాళ్ళని అక్కడ చూడండి ఓడబెట్టేసిండు. వాళ్ళ కత్తులు కింద పడిపోయినాయి, వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి వచ్చిర్రంటే ఈ కత్తి తీసి పొడి చేస్తా, ఇంకోసారి ఇంకో కత్తి ఉంది వాళ్ళని కూడా వేసేస్తా అని రెడీగా పెట్టిండు. నిన్నటి వారి మీరు బాధపడకండి, వస్తాడు. ఇవాళ కాకపోతే రేపు వస్తాడు. చూడండి ఇంకా ఏమి ఉంది. అవునా? మనకు కావాల్సిన, నాకు మస్తు ఇష్టం, చాలా 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 ఇష్టం నాకు ఈ కార్డ్ అంటే. ఎందుకు ఇష్టం ఉండదండి మీరే చెప్పండి. మన పిల్లల కంటే మనం ఇష్టపడతాము. మన దగ్గర నిజంగా చెప్తాను, నా దగ్గర 10 కోట్లు ముందు పెట్టినా కానీ డిఎంని పక్కకు పెడితే నాకు డిఎంఏ కావాలంట. నిజంగా అందరు అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇది ఇష్టపడగని వాళ్ళు ఎవరు ఉంటారు? డిఎంతోని పెళ్ళి కావాలి, ఏది ఏమైనా ఆయనతో ఉండాలి, అంతే కదా. అది ఇది అనేది వచ్చేసింది, దీవెన వచ్చింది, పెళ్ళి అనేది కంపల్సరీ ఉంది. అది ఎప్పటి వరకు? కర్కట రాశి వాళ్ళది. అన్ని రాశుల వాళ్ళకి సేమ్ వస్తుంది, కాకపోతే 20, 30, 40, 50 అంతవరకే వస్తుంది. ఇది పర్సనల్ రీడింగ్ కాదు, అందుకని ఇది 100% రాదు. జనరల్ రీడింగ్ కాబట్టి కొంచెం వరకే ఇది మీకు రెసిగ్నేట్ అవుతుంది. ఓకేనా? మీతో ఉన్న ఏదైతే బంధం ఉందో ఈ థర్డ్ పార్టీ వల్ల, అంటే ఆయన భార్య ఉండొచ్చు, లేకపోతే పెళ్ళి కానీ వాళ్ళు వాళ్ళ మదర్ ఫాదర్, వాళ్ళ అక్కకి, వాళ్ళ చెల్లెళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామకి, ఈ ఆరాళ్ళకి, అందరికి ఎవరికంటే వాళ్ళకి అందరికీ చెప్పేసి నాకు చాలు,
ఇంతవరకు అయింది. నేను లోపల ఫైటింగ్ చేసుకుంది, నేను చచ్చింది. అర్జున్ రెడ్డి లాగా గడ్డం పెంచుకొని రోడ్ల మీద తిరిగింది. చాలు ఇంకా కుక్కను పట్టుకొని తాగింది చాలు అనేసి పక్కన పడేసి అన్నీ పెట్టేసి అందరి ఓడిచ్చేసి మంచిగా షేవింగ్ చేసుకొని అందంగా పెళ్ళికొడుకులా తయారయ్యి మీ దగ్గరకు వచ్చి, తల్లి నేను నువ్వు లేకపోతే ఉండలేనురా, నాకు నువ్వు కావాలని పెళ్ళి చేసుకుంటాడు. ఇదిగోండి పెళ్ళి పందిరి ఉంది. పెళ్ళి పందిరి మీరు మీ డిఎం, ఇగో నేను ఇక్కడ ఉన్నా, నేను కూడా ఉన్నా. ఎందుకంటే పెళ్ళికి నన్ను పిలుస్తారు కదా మీరు. అది నాకు చాలా ఇష్టం తెలుసా నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయిది పెళ్ళి అవుతుందన్నమాట. వెరీ 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 పాజిటివ్లీ రియల్లీ నేను అనుకోలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా అమ్మాయి కోసము. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఆ అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టుగా చేసుకుని ఆమె ఇన్నర్ వర్క్ చేసి ఆమె డిఎంని దక్కించుకుంది. ఇది ఆమె కాడే అని కూడా చెప్పవచ్చు. నేను ఎట్లా ఉంటుందంటే కొన్ని నాకు తెలిసిపోతుంటాయి అన్నమాట. అంటే ధ్యానం బాగా చేస్తా కాబట్టి కొన్ని నేను తెలిసిపోతూ ఉంటాయి. మీ గురించి నేను దేవుడి దగ్గర ధ్యానంలో కూర్చున్నప్పుడు మొక్కుతాను అనమాట. నేను మీ గురించి మొక్కితే ఒక్కోసారి మంచిగా కనబడుతుంది. అబద్ధం చెప్ప నేను, మీకు తెలుసు కదా. ఒక్కోసారి ఏం కనబడదు, చిమ్మ చీకటి ఉంటుంది. అట్లాంటప్పుడు నేను నోరు మూసుకోవాలి, ఎక్కువ మీకు ప్రామిసులు చేయొద్దని ఉంటుంది. అట్లా అనమాట. కొంతమందికి మ్యారేజ్ అయిపోతుందని వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు నేను వాళ్ళకి రీడింగ్ చేసినప్పుడు చెప్పిస్తాను. ఒక్కొక్కరికి ఏం చెప్పొద్దని సైలెంట్గా ఉండాలి, కార్డ్స్ ఎప్పుడు వచ్చినాయి అవే మాట్లాడమని ఆదేశం వస్తుంది నాకు. అట్లాంటప్పుడు నేను కామ్గా ఉండి ఏది వస్తే అది ఆదేశం ఇస్తాను అనమాట. కంపల్సరీ రీయూనియన్ ఉంది. రీయూనియనే కాదు, ఇక్కడ పెళ్ళే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈజీ మెథడ్ చెప్తారు చూడండి. ఫస్టే పార్టీ వచ్చింది, ఓకేనా. డిఎం డిఎఫ్ ఎవరైతే మిమ్మల్ని కలుపుతారో వాళ్ళు కూడా కలిసి మంచి పార్టీ చేసుకుంటారో. పెద్దవాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా మన డిఎం వినేది లేదు. దేవుడికి దానికి మనం చేసిన ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన మనసును పూర్తిగా మార్చేసి తీసుకొచ్చి మీకు కళ్యాణం చేస్తుడు. నేను కూడా ఉన్న దాంట్లో, ఓకేనా. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిగా అక్క ఉండాలి. పెళ్ళికి పిలవండి, మర్చిపోకండి. ఓం నమః శివాయ.